చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులరా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా ఆదరణకర్తవి, ఇదిగో నాయన మా నమ్మదగిన దేవుడివి, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన మాట్లాడే దేవుడు కదా, ఇదిగో నాయన మా అంతరంగాలు, మా జీవితం సమస్తము ఎరిగినవాడు నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరచమని, మీ కృప అనుగ్రహించమని ప్రభువుని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోయే అంశం ఆయన స్వస్థపరచును. ఆయన స్వస్థపరచును. ఖచ్చితంగా దేవుడు స్వస్థపరిచేవాడు. మీలో చాలామంది అనారోగ్యంతో వ్యాధితో బాధపడుతూ ఉండొచ్చు, లేకపోతే మీ కుటుంబంలో వ్యాధిగ్రస్తులు, అనారోగ్యంతో బాధపడేవారు, రుగ్మతలతో విసిగిపోతున్న వారు ఉండుండొచ్చు, లేకపోతే మీ బంధువుల్లో మీ ఇరుగు పొరుగైనా ఉండొచ్చు. ఖచ్చితంగా దేవుడు స్వస్థపరిచేవాడు అని మనం తెలుసుకోవాలి, విశ్వసించాలి. అలాంటప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. దేని గురించి కూడా కలత చెందాల్సిన అవసరం, దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆయన యొక్క విశిష్టతను గుర్తెరిగి ఆయన మీద ఆధారపడడం ద్వారా పూర్ణ శాంతి గలవానిగా దేవుడు మనల్ని చేస్తాడు. సో కలత చెందడం, బెంబెలెత్తిపోవడం, దిగులు పడటం మానేసి ప్రభు మీద ఆనుకోవడం మనం నేర్చుకుందాం. దాన్ని మనం ఆచరణలో పెడదాం. అలాంటప్పుడు దేవుని కార్యాలను చూడగలుగుతాం. సో ఎలా దేవుడు స్వస్థపరుస్తాడని మనం విశ్వసించగలం? లేఖనాలను పరిశీలించడం ద్వారా. సో లేఖనాలను పరిశీలిస్తే ఖచ్చితంగా దేవుడు స్వస్థపరిచేవాడని మనకు అర్థమవుతుంది. పాత నిబంధన కాలంలో స్వస్థపరిచాడు, లేకపోతే గత కొంతకాలం క్రితం స్వస్థపరిచాడు. ఇప్పుడు స్వస్థతలు నిలిచిపోయాయి, స్వస్థతలు లేవు అనే అభిప్రాయంలో మరి కొంతమంది ఉంటూ ఉంటారు. అయితే అలా ఎందుకుంటుంది? అలా ఉండనే ఉండదు. నాడు నేడు రేపు మారే దేవుడా, ఆయన మారేవాడు కాదు. అలాంటప్పుడు స్వస్థతలు నిలిచిపోవాల్సిన అవసరం ఏముంది? స్వస్థతలు ఎందుకు చేయడు దేవుడు? అప్పుడు చేసి ఇప్పుడు చేయకపోవడానికి ఏంటి కారణం? అలా ఏముండదు. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయగలడు. ఖచ్చితంగా క్రొత్త నిబంధనలోనూ అద్భుతమైన కార్యాలని, స్వస్థతల్ని మనం చూస్తాం. పాత నిబంధనలో కూడా స్వస్థత కార్యాలను చూస్తాం. కాబట్టి నమ్మి విశ్వసించిన వాడు స్వస్థత పొందుకుంటాడు. ఆయన్ని అడిగిన వాడు, ప్రార్థించిన వాడు కూడా స్వస్థత పొందుకుంటాడు. మత్తయి సువార్తలో మనం యేసు ప్రభువు స్వస్థపరిచాడు అన్న అంశాన్ని చూస్తున్నాం. ఒకసారి ఆ యొక్క వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచును. దేవుని కనికరాన్ని పొందుకోవడం గొప్ప ధన్యత అండి. ఆయన కటాక్షాన్ని, ఆయన కనికరాన్ని పొందుకోవడం చాలా గొప్ప ధన్యత. ఆయన కొంతమంది జనసమూహాన్ని, గొప్ప జనసమూహాన్ని ఆయన చూచి చాలామంది రోగులు ఆయన దగ్గరకు వస్తూ ఉండేవారు. ఇప్పుడు మరి మనకంటే పాంప్లెట్స్ ఉన్నాయి, మనకంటే ఫేస్బుక్ ఉంది, మనకంటే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాం, టీవీలో ప్రచారాలు చేస్తాం. సో ఒక మీటింగ్ పెడుతున్నామంటే చాలా ప్రచారం అనేది అనేక మందికి తెలియపరుస్తాం. అప్పుడు యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఏ సౌండ్ సిస్టమ్స్, ఏ మైక్ అనౌన్స్మెంట్లు, ఏ రేడియో అనౌన్స్మెంట్లు, ఏ టీవీ అనౌన్స్మెంట్లు, ఏ పాంప్లెట్లు లేవు. అయినా కూడా ఆయన ఒక ప్రాంతానికి వస్తున్నారంటే చాలా అది ప్రాచుర్యం పొందేది. ఇప్పుడున్నంత జనాభా కూడా అప్పుడు లేరు. ఇప్పుడు ఇంటి పక్కన ఇల్లు, ఇంటి పక్కన ఇల్లు, ఇంటి పక్కన ఇల్లు ఒక బాగా అతుక్కుపోయి ఉన్నట్లుగా ఇంత జనాభా ఇప్పుడు ఉంటుంది కదండి. అప్పటి కాలంలో 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభు మనుష్య కుమారునిగా భూమి మీద పుట్టాడు. ఆ యొక్క దేవాతి దేవుడు మనుష్య కుమారునిగా భూమి మీద పుట్టే కంటే ముందు కొంతమంది ప్రవక్తలు, అలాగే పాత నిబంధనలో పేర్కొంటున్న రాజులు, మరి అబ్రహాము, యాకోబు, యోసేపు వీరందరూ కూడా మరి పాత నిబంధనలో యేసుక్రీస్తు మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి రాకముందే వారు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ఈ భూమి మీద మనుష్య కుమారునిగా పుట్టినప్పుడు, ఆ దేవాతి దేవుడు మనుష్య కుమారునిగా వచ్చినప్పుడు ఇప్పుడున్న ఈ యొక్క పేపర్ అనౌన్స్మెంట్లు కానీ, పాంప్లెట్స్ కానీ, టీవీ అనౌన్స్మెంట్లు కానీ లేవు. అది అందరికీ తెలిసింది. అది ప్రత్యేకంగా
గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు, ఒకసారి గుర్తు చేస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి వస్తున్నారంటే వేలకు వేలు, 5,000, 10,000, 15,000 ఈ రీతిగా 5,000 మంది పురుషులు. 5,000 మంది పురుషులు అంటే ఎంతమంది మరి వచ్చి ఉంటారు చూడండి. చాలా స్త్రీలు ఉండుంటారు, చాలామంది పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఉన్నట్లుగా ఒకళ్ళని ఇద్దరిని అప్పుడు కనేవాళ్ళ. ఫ్యామిలీ ప్లానింగ్ ఉందంటే ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, చాలామందిని కనేవారు. కాబట్టి 5,000 మంది పురుషులు ఉన్నారంటే 5,000 మంది స్త్రీలు, లేకపోతే అంతకంటే ఎక్కువ స్త్రీలు ఉండుండొచ్చు, ఇంకా అంతకంటే మించి పిల్లలు ఉండుండొచ్చు, చాలామంది ఉండుంటారు. అంత క్రౌడు, అంత గ్యాదరింగ్ జరిగేది అంటే అప్పుడు అద్భుతమైన కార్యాలు, స్వస్థత కార్యాలు జరుగుతూ ఉండేవి. చాలామంది మరి ఆ స్వస్థతల కోసం కూడా యేసు ప్రభుని చూడడానికి, యేసు ప్రభు దగ్గర స్వస్థత పొందుకోవడానికి వచ్చారు. వారు అసలైన సత్యాన్ని తెలుసుకున్నారు, నిత్యత్వానికి మార్గాన్ని కూడా కనుగొనగలిగారు, వారు నిత్యత్వాన్ని పొందుకోగలిగారు. ఏదేమైనా యేసు ప్రభు స్వస్థపరుస్తాడని మనకు అర్థమవుతుంది. ఆ జన సమూహాన్ని చూసి యేసు ప్రభు కనికరపడి వారిని స్వస్థపరచును అన్న మాట చదివాం. స్వస్థపరిచిన దేవుడు ఇప్పుడు కూడా స్వస్థపరుస్తాడండి ఖచ్చితంగా. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు స్వస్థతిస్తాడు, ప్రార్థన చేయించుకున్నప్పుడు కూడా స్వస్థతిస్తాడు. సో బెంబేలెత్తాల్సిన అవసరం, దిగులు చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి యేసు ప్రభు మీద అనుకునేటట్లుగా ఉన్నాం. యేసు ప్రభు నేను స్వస్థపరిచిందంటే ఆయన పేరట విశ్వాసంతో ప్రార్థన చేస్తే వారిని బట్టి కూడా దేవుడు స్వస్థత ఇచ్చాడు. మరి పౌలు ప్రార్థన చేసినప్పుడు పౌలు ద్వారా కూడా దేవుడు స్వస్థత ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు విశ్వాసంతో దేవుని ఆత్మచేత నింపబడి ఒక రోగి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఆ రోగిని స్వస్థపరిచాడు. అది చూసి ఆ ద్వీపవాసులు ఇంకా చాలామందిని తీసుకొచ్చారు, వారిని కూడా దేవుడు స్వస్థపరిచాడు. అదొకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు పౌలు యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. అది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. ఏం జరిగింది, ఎక్కడ ఇదంతా జరుగుతుందంటే పౌల్ని ఈజిప్ట్కి తీసుకెళ్తున్నారు. పౌల్ని బంధించి ఓడలో తీసుకెళ్తూ ఉంటే గాలి తుఫాన్ వచ్చింది కదండి. ఆ ఓడ చాలా ప్రమాదంలో చిక్కుకొని పౌలును బట్టి, పౌలు చేసిన ప్రార్థనను బట్టి ఆ యొక్క ఓడ సురక్షితంగా ప్రమాదం నుంచి విడిపింపబడి ఒక ద్వీపాన్ని గుద్దుకుని ఆగితే ఆ ద్వీపంలోకి ఆ పౌలు కానీ ఆ ఓడలో ఉన్న ఇతర వ్యక్తులు కానీ వెళ్ళారు. అలాంటప్పుడు ఒక పాము పౌలుని కరవడం, పౌలుకి ఏమీ కాకుండా ఉండడం ఆ ద్వీపవాసులు గమనించి ఆశ్చర్యపోయారు. అది ఎవరినన్నా కరిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు బ్రతికి బట్టగట్టే పాసిబిలిటీనే లేదు. అలాంటి పాము పౌలుని కరిసినప్పుడు పౌలుకి ఏమవ్వాలా, చాలా ఆశ్చర్యపోయారు. వారు ఆశ్చర్యపోయి పౌలు మాటల మీద వారు గురించడం మొదలెట్టారు. అలాగే పౌలుతో ఆ పొప్పులి అంటే ఆ ద్వీపంలో ఉన్న అధికారి, ఆ అధికారి తండ్రి, పొప్పులి యొక్క తండ్రి రక్తభేది అనే ఒక వ్యాధితో, జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు, చావు సిద్ధంగా ఉన్నాడు. అలాంటి చావు సిద్ధంగా ఉన్న మనిషి దగ్గరికి ఈ యొక్క పౌలుని తీసుకెళ్ళి ప్రార్థన చేశాడు, చేతులుంచి ప్రార్థన చేశాడు. ఆ పొప్పులి యొక్క తండ్రి జ్వరం, రక్తభేది తగ్గిపోయింది, అతను స్వస్థత పొందుకున్నాడు. చాలా ఆశ్చర్యపోయిన ఆ ద్వీపవాసులు ఇతర రోగులను కూడా, ఆ ద్వీపంలో ఉన్న ఇతర రోగులందరినీ కూడా తీసుకొచ్చి వారందరూ క్యూ కట్టేశారు. వారందరికీ కూడా ప్రార్థన చేసి పౌలు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అంటే యేసు ప్రభు స్వస్థత ఇచ్చాడు. అలాగే తన సేవకులు మరి విశ్వసించిన వారు ప్రార్థన చేయడం ద్వారా కూడా స్వస్థతనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే దేవుని యొక్క వాక్యం మనకేం సూచిస్తుంది, ఒకవేళ బాధలతో రోగంతో ఉన్నవారిని ఏం చేయాలని సూచిస్తుంది అంటే ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలని, ప్రార్థన చేయించుకోవాలని సూచిస్తుంది. యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, ఆ మాట కూడా మనం చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రార్చి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా, ఎవరికైనా అనారోగ్యం ఉందా, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదా, ఎవరికైనా అస్వస్థత కలిగిందా, అయితే సంఘపు పెద్దలను పిలిపించి ప్రార్థన చేయించుకోండి. వారు వచ్చి నూనె రాసి ప్రార్థన చేస్తారు. ఆ విశ్వాస సహితమైన ఆ ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ఒకవేళ వాడు తప్పు చేస్తే, పాపం చేసిన వాడైతే ఆ పాపాలు కూడా క్షమించబడతాయి అని మనకు వాక్యం సూచిస్తుంది. అంటే ఏదైనా ఆరోగ్యం బాగోపోతే, ఏదైనా రోగం ఉంటే ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేయించుకోవాలి.
ప్రార్థన సహాయం, ప్రార్థన సహకారం అడగాలి. ఒక సహోదరుడు మరి చాలా మంచి విశ్వాసి, దేవుని సేవ చేస్తున్న వ్యక్తి, దేవునికి నమ్మకస్తుడు, చాలా భయంకరమైన వ్యాధి క్యాన్సర్తో మరి డిటెక్ట్ అయ్యి అల్లాడిపోయిన పరిస్థితి. సో అది అసాధ్యం, మెడికల్ పరంగా చాలా క్లిష్టమైన పరిస్థితి. వైద్య శాస్త్రం ప్రకారం అవి తగ్గడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అనేక మంది భారంగా ఆ బిడ్డ ప్రేమను బట్టి, ఆ బిడ్డ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, ఆ బిడ్డ మనసును బట్టి చాలామంది ప్రేమించేవారు ఉన్నారు. ఈ లోకంలో చాలా డబ్బు సంపాదించుకుంటాం, ఐశ్వర్యం సంపాదించుకుంటాం, కానీ దేవుని యొక్క వాక్యం మనల్ని ప్రేమించేవారిని సంపాదించుకోవాలని చెప్తుంది. మరి ఆ బిడ్డ సక్సెస్ అయ్యాడు. తనని ప్రేమించేవారిని, తన కోసం కన్నీరు కార్చేవారిని సంపాదించుకోగలిగాడు. చాలామంది తన కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. చాలామంది వారి వ్యక్తిగత ప్రార్థనలో తనని గుర్తు చేసుకున్నారు, ప్రభువుని అడిగారు. ఆశ్చర్యకరమైన, అద్భుతకరమైన రీతిలో దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచాడు. సో దేవుని కార్యాలను చూడాలంటే మనలో విశ్వాసం ఉండాలి. అలాగే దేవుడు చెప్పిన వాక్యాన్ని పాటించే గుణం కూడా మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా స్వస్థత చూడగలుగుతాం. సో ప్రార్థన చేయించుకోవాలి. స్వస్థత కావాలనుకుంటే ప్రార్థన చేయించుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ఒకవేళ అతను పాపం చేసిన వాడైతే ఆ పాపం కూడా క్షమించబడుతుంది. సో పాపం వలన కూడా రోగం కలుగుతుంది. మన స్వయం కృపాపరాధముల వలన కూడా మనకి వ్యాధి బాధలు కలుగుతాయి అని అర్థమవుతూ ఉంటుంది. అలాగే కీర్తనాకారుడు కీర్తన గ్రంథంలో కూడా ఆయన నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు అని ఉంటుంది. సంకటములు అంటే రోగం, ఆ రోగాన్ని కుదిర్చేవాడు. కీర్తన గ్రంథం 103 అధ్యాయం అండి అది. కీర్తనలో 103, 2-3 వచనాలు మనం చూస్తే ఆయన నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు, నీ రోగాన్ని స్వస్థపరుస్తాడు అని అర్థం. నీ రోగాన్ని స్వస్థపరుస్తాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు అన్న దానికి అర్థం తెలియాలంటే ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి దేవుడు స్వస్థత ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన సృజించినవాడు, నిర్మించినవాడు. కాబట్టి మనల్ని భయపడొద్దని దేవుడు అనేక మార్లు మనల్ని ధైర్యపరుస్తూనే ఉంటున్నారు. మనల్ని నడిపించాలని, మనల్ని స్వస్థపరచాలని, ఒక తప్పుడు మార్గం నుంచి, తప్పిపోయిన స్థితిలో నుంచి మనల్ని మరలా గాడిలో పెట్టాలని, అంటే త్రోవ తప్పిపోయిన పరిస్థితుల్లో నుంచి చేపట్టుకుని తీసుకొచ్చి మనల్ని సన్మార్గంలో పెట్టాలని దేవుడు ఎంతో ఆశిస్తూ ఉన్నాడు ప్రియారా. కాబట్టి మనకి వ్యాధి కలిగింది అంటే ఆ వ్యాధి ఎందుకు కలిగింది అనే ఆలోచన కూడా చేస్తే మంచిది. ఈ వ్యాధి కలగడానికి కారణం ఏంటి? అనారోగ్యం రావడానికి ఏంటి కారణం? దేవునికి నేనేమైనా దూరం అయ్యానా? లేకపోతే దేవునికి ఆయాస్కరమైన క్రియలు నేను చేశానా? నేను తీసుకున్న తప్పు నిర్ణయాలను బట్టే నాకు ఈ వ్యాధి వచ్చిందా, ఈ బలహీనత వచ్చిందా అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. అలాగే చాలా సార్లు వ్యాధులు కలుగుతాయి. ఎందుకు కలుగుతాయి అంటే ఎవరో ఏదో ఒక మాట అంటే దాని వలన కలిగే నష్టం కంటే కూడా ఆ మాటను అంతటిని మనసులో పెట్టుకుని దాని గురించి ఎక్కువ ఆలోచించి ఒక మదన పడిపోయే ఆ స్థితే ఎక్కువ ఆ యొక్క వ్యక్తుల్ని ప్రభావితం చేసినట్లుగా, వారిని నష్టపరిచినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ బాధ రోగాన్ని కలుగజేస్తుంది. సో ఒకవేళ ఆ మాటని త్వరగా మర్చిపోగలిగితే, వారన్న మాటని సాగతీకోకుండా, వారన్న మాట గురించి ఎక్కువ ఆలోచించుకోకుండా దాన్ని విడిచిపెట్టగలిగితే చాలా రోగాలు రావు. ఎందుకంటే ఒక బాధ లోపల ఉన్న ఒక ఆలోచన ఆ ఎముకలకి కుళ్ళలాగా పనిచేస్తుంది. ఆ ఎముకల్ని, నరాలని బాగా పీల్చి పిప్పి చేస్తుంది అన్నట్లుగా వాటిని బాగా వెదకి బాధకి గురి చేస్తాయి. కాబట్టి త్వరగా క్షమించగలిగిన వాడు, త్వరగా విడిచిపెట్టగలిగిన వాడు ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే దేవునికి ఆయస్కరమైన పాపాల జోలికి పోకుండా ఉన్నవాడు, పేకాట పాపం, తాగుడు పాపం, వ్యభిచారం పాపం, దొంగతనం పాపం, సో అసూయ, ద్వేషం, కోపం పాపం, కొట్లాట్ల పాపం. మరి వీటి జోలికి వెళ్తే, ఈ వ్యభిచారం జోలికి కానీ, దొంగతనాల జోలికి కానీ, కొట్లాట జోలికి కానీ, గొడవల జోలికి కానీ వెళితే, తాగుడు జోలికి కానీ వెళితే అనారోగ్యం ఏమొస్తుంది? చాలామందికి వారు చేసిన తప్పిదాల వలన కూడా అనారోగ్యం వస్తూ ఉంటుంది. అంటే రోగం, అన్ని రోగాలు కూడా తప్పుల వల్లనే, అన్ని రోగాలు కూడా పాపాల వల్లనే కాదు. దేవుని యొక్క వాక్యమే దానికి కూడా సమాధానం చెప్తుంది. సో దేవుని మహిమ నిమిత్తమై రావచ్చు, అలాగే నేను సన్మార్గంలో పెట్టడానికి, నేను పరలోక రాజ్యానికి వారసునిగా చేయడానికి, నిన్ను తర్ఫీదు చేయడానికి, నేను మెరుగుపెట్టడానికి, నేను సువర్ణం వలె చేయడానికి కూడా రోగాలు రావచ్చు. దేనివల్ల వచ్చినా దేవుడు స్వస్థపరుస్తాడు. ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్ చేసుకోవాలి. చేసుకుని మన తప్పిదాల వల్ల వస్తే ప్రభు క్షమాపణ అడగాలి. మన పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుని క్షమాపణ అడిగితే ప్రభు క్షమిస్తాడు. ఆ పాపాలను క్షమించగలిగింది దేవుడు ఒకటే కదా. మన పాపాల నుంచి మనల్ని విడిపించగలిగింది, పాపాలు మన మీద నేరస్థాపన చేయబడుకోకుండా మనల్ని విడిపించగలిగింది, వాటి నుంచి పూర్తిగా మనల్ని వేరు చేయగలిగింది
ఆ శిక్ష నుంచి పూర్తిగా విమోచించగలిగింది దేవుడు ఒకడే. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చూడండి, సృజించినవాడు యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా. దేవుడు మనల్ని సృజించాడు. మనం యాకోబుగా మోసగాళ్ళంగా మారిపోయి ఉండొచ్చు, తిరుగుబాటు చేసిన వారంగా, మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనకు మనసుకు తోచినట్లుగా ప్రవర్తించిన వారంగా మోసగాళ్ళం అయిపోయి ఉండొచ్చు. దేవుడు సృజించిన తర్వాత మనం అలా అయిపోతే, సృజించిన మనల్ని, పాడైపోయిన మనల్ని మరలా ఆయన తిరిగి నిర్మించాడు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలు అన్న దగ్గర నిర్మించినవాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు అన్న దగ్గర సృజించినవాడు అని మాట్లాడుతున్నాడు. దేవుడు మనిషిని సృజించిన తర్వాత మనిషి దేవునికి వ్యతిరేకంగా, లోకానికి ఆకర్షణగా దగ్గరై త్రప్పిపోయిన స్థితిలో ఉన్నాడు. అలా పాడైపోయిన వాడిని మళ్ళీ దేవుడు తిరిగి నిర్మించి తను విమోచకునిగా మారి క్రైదనాన్ని తాను చెల్లించి తను ఆ శిక్షను పొంది మనల్ని విమోచించాడు. సో మనం దేవుడు చెప్తున్నది, నదులలో పడి నువ్వు వెళ్ళేటప్పుడు, అగ్నిలో పడి దాటునప్పుడు అవి నీకు హాని చేయవంటే నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. మనిషి జీవితం చాలా కష్టాల గుండా వెళ్ళే అవకాశం ఉంటుంది. రకరకాల సందర్భాల గుండా ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలాగా వెళ్తూ ఉంటుంది. ఒకవేళ ఏ కష్టం గుండా, ఏ ఇబ్బంది గుండా, ఏ రోగం గుండా మీరు వెళ్తున్నా దిగులు చెందాల్సిన అవసరం, బెంబెలెత్తిపోవాల్సిన అవసరం, కలత చెందాల్సిన అవసరం లేదు. ప్రభువుని చూడండి. కొండల తట్టు మన కనులెత్తిన సహాయం రాకపోవచ్చేమో, కానీ ప్రభు తట్టు మన కనులెత్తితే దేవుడు సహాయం చేస్తాడు. ప్రభు తట్టు చూసి మీరు ఆదరణ పొంది, ధైర్యం పొంది దేవుని ప్రార్థించండి. ఆ సమస్య నుంచి, ఆ రోగం నుంచి దేవుడు ఖచ్చితంగా విడిపించగలిగిన సమర్థుడు. ఎలా విడిపిస్తాడు? మీరు హృదయపూర్వకంగా దేవుని ప్రార్థించినట్లయితే, సో నీ ఇంటి ప్రక్కన ఆవిడో, లేకపోతే నీ బంధువో, నీ స్నేహితురాలో ఎవరో ఒకరు నీకు ఒక సరి అయిన సలహా ఇవ్వచ్చు. ఆలోచనకర్త అయిన దేవుడు ఆలోచన ఇచ్చేవాడు. ఒక వైద్యుని వారు సూచించుండొచ్చు, లేకపోతే ఒక మందుని వారు సూచించుండొచ్చు. కొన్నిసార్లు మనం బాగా ప్రార్థన చేసుకుంటా ఉంటే, మనం వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నప్పుడు ఆ వైద్యం పనిచేసేటట్టు చేసే దేవుడే. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక చిన్న బిళ్ళ కొనుక్కొని వేసుకున్నా కూడా అది తగ్గేటట్టు కూడా చేస్తాడు దేవుడు. ఒకవేళ ఏ బిళ్ళ వేసుకోకుండా కూడా దేవుడు తగ్గించగలడు. సో ఆయా సందర్భాలను బట్టి దేవుడిచ్చిన వివేకంతో నడుచుకోవాలి. సో మూర్ఖత్వంతో కాదు, కానీ దేవుని మీద విశ్వాసంతో మనం దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు వివేకం ఇస్తాడు. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు దేవుడు నడిపిస్తాడు. చాలా డాక్టర్ల దగ్గరికి తిరిగి సొలసిపోయి విసిగిపోయి నువ్వు ఉన్నావేమో, నువ్వు ప్రార్థన చేసుకోవడం మొదలెట్టినాక నీ బంధువులు ఎవరో ఒక మంచి డాక్టర్ని నీకు సజెస్ట్ చేయండొచ్చు. అలా దేవుడు తగ్గిస్తాడు. ఏ రకంగా అయినా సరే దేవుడు స్వస్థపరిచే దేవుడు. కాబట్టి ప్రార్థన ప్రాముఖ్యం. సో అన్నిసార్లు కూడా టాబ్లెట్ లేకుండానే దేవుడు తగ్గిస్తాడు, అన్నిసార్లు కూడా అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ 2024 సంవత్సరాల క్రితం వైద్యం లేకపోవచ్చు. ఆ రోజుల్లో నూనెలు, ప్రత్యేకమైన నూనెలు ఉండేవి. ఆ నూనెలు రాసి ప్రార్థన చేసేవారు. ఆ నూనెల ద్వారా దేవుడు స్వస్థపరిచేవాడు. అలాగే అనేక ఆలోచనలు దేవుడు ఇచ్చేవాడు. దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు కదండి. దేవుడు ఆలోచన చెప్పేవాడు, జ్ఞానం ఇచ్చేవాడు. దేవుడు మన పనులని సఫలం చేసేవాడు, మన ప్రయత్నాలను సఫలం చేసేవాడు. ఖచ్చితంగా మీరు బాగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మంచి వైద్యుని దేవుడు సూచించేటట్టు చేయొచ్చు. లేకపోతే ఏ వైద్యుడు, ఏ ట్రీట్మెంటు, ఏ మెడిసిన్ లేకుండా కూడా దేవుడు తగ్గిస్తాడు. నమ్మకము, విశ్వాసం, దేవుని మీద ఆధారపడడం, ధైర్యంగా ఉండటం చాలా ప్రాముఖ్యం. కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు. మరి క్యాన్సర్ లాంటి వ్యాధిని దేవుడు తగ్గించినప్పుడు షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు వాటిని దేవుడు కంట్రోల్ చేయలేడా? వాటిని తగ్గించడా? జ్వరం నుంచి దేవుడు విడిపించడా? ఖచ్చితంగా విడిపించగలిగిన వాడు. కాళ్ళ నొప్పుల నుంచి దేవుడు తగ్గించడా? ఖచ్చితంగా విడిపిస్తాడు. దేవుడిచ్చిన వివేకాన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సో బాగా మగతగా ఉంటారు కొంతమంది. నేను వృత్తి ప్రకారం డాక్టర్ని కాబట్టి కొన్ని విషయాలను కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. సో చాలా మగతగా ఉంటుంది. మార్నింగ్ లేగాలంటే బద్ధకంగా ఉంటుంది. అలాగే ఏ పని చేయాలన్నా కూడా నీరసం వచ్చేస్తూ ఉంటుంది, చేయలేరు. అలాగే ఏదైనా ఊరు వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా పని చేయాలన్నా కూడా ఒకలాంటి భారం, ఒకలాంటి భయం వారిని వెంటాడుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తులకి కనీసం బ్లడ్ పర్సంటేజ్ అన్నా తక్కువ అన్నా ఉండాలి, లేకపోతే థైరాయిడ్ అయినా ఉండాలి. థైరాయిడ్ ఉన్నా, బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్నా కూడా అలాంటి ఆందోళన, భయం వస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం వైద్యుల్ని సంప్రదించడం, ఆ యొక్క టెస్టులు చేయించుకోవడం, వాటి ద్వారా మనం స్వస్థత పొందుకోవడం చేయొచ్చు.
ఇలాంటి వివేకాన్ని దేవుడు తెలిసిన వారి ద్వారా కూడా కొన్ని విషయాలను మనకి తెలియపరుస్తాడు మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు. అలాగే షుగర్ మెడిసిన్స్ కొంతకాలం వాడతారు, కొంతకాలం వాడరు. దానివలన వారి షుగర్ కంట్రోల్ తప్పి వారి కాళ్ళకి గాయాలు అవ్వడం, కాళ్ళకు పుళ్ళు పడటం, ఇంకా భయంకరంగా వారు అయిపోవడం. లేకపోతే పంచదార తినేస్తూ ఉంటారు, పంచదార వేసుకుంటారు, బెల్లం వేసుకోవచ్చని బెల్లం వేసుకుంటూ ఉంటారు. ఇలాంటి కొంచెం జాగ్రత్త లేకోకుండా అప్పుడప్పుడన్నా బెల్లం తింటాం, అప్పుడప్పుడన్నా తీపి తింటాం చేస్తూ ఉంటారు. అలాంటి వారికి కూడా ప్యాంక్రియాస్ గ్రంథి పనితీరు పూర్తిగా దెబ్బతిని ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయకోకుండా వారికి షుగర్ కంట్రోల్ తప్పి వారి కాళ్ళలో గాయాలు అవ్వడం, తిమ్మిర్లు, మంటలు, నొప్పులు, నిద్ర పట్టకపోవడం, కాళ్ళు కొంకరలు తిరిగిపోవడం, చాలా సఫర్ అవుతూ ఉంటారు. వారు చేసుకుంటున్న తప్పే కదా. డాక్టర్లు చెప్పుకుంటారు తీపి తినొద్దని, బెల్లం తగలకూడదని, ఏ పంచదార తగలకూడదని, టీలో పంచదార వేసుకోకూడదని. అయినా కూడా అప్పుడప్పుడు వారు ఊర్లు వెళ్ళినప్పుడు, లేకపోతే వారికి మనసు బాగా లాగేసినప్పుడు పంచదార వేసుకుని టీ తాగేస్తామో, లేకపోతే ఎవరన్నా బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చారు కదా ఈ ఒక్కసారికే కదా అని తీసుకోవడమో, లేకపోతే భోజనాలకు వెళ్ళినప్పుడు భోజనాల్లో స్వీట్ పెట్టినప్పుడు కొత్త స్వీట్ అని కొంచెం టేస్ట్ చూద్దామని కొంచెం గిల్లి నోట్లు వేసుకోవడమో, ఇలా చేసి కూడా చాలా బాధలు పడతారు. ఎవరి వలన అంత జబ్బు పెరిగిపోయిందంటే వారి యొక్క అనాలోచిత పనుల వలన. వారికి భయం లేకోకుండా షుగర్ గురించి పట్టించుకోకుండా అనాలోచితంగా ఉండబట్టి, సరైన మందులు వాడకపోవటి బట్టి కానీ, నియమాలు పాటించకపోబట్టి కానీ వారికి రోగం ఏమైందంటే పెరిగిపోయింది. అలాగే కొంతమంది బీపీ టాబ్లెట్లు సమయానికి వేసుకోరు. 30 సంవత్సరాలకు బీపీ వచ్చిందని డాక్టర్ చెప్తే 27 సంవత్సరాలకు 25 సంవత్సరాలకు వచ్చిందని చెప్తే ఇప్పుడే బీపీ టాబ్లెట్లు ఎందుకు, ఇంకా బీపీ టాబ్లెట్లు వేసుకోకుండా చూద్దాం అని చూస్తూ ఉంటారు. ఈలోపు ఇంకా బీపీ పెరుగుద్ది, అది గుండె మీద దుష్ప్రభావం చూపించి గుండె జబ్బులు తీసుకురావచ్చు, లేకపోతే నరాల జబ్బులు తీసుకొచ్చి వేరువేరుగా పార్కిన్సోనిజం కానీ వేరు సమస్యల్ని అది సృష్టించవచ్చు, లేకపోతే పెరాలసిస్ కూడా దారితీయచ్చు. అంటే జబ్బు చిన్నగా ఉన్నప్పుడు కూడా మందులు వాడటం కూడా మంచిదే. అంటే దేవుడు ఇచ్చిన వివేకాన్ని బట్టి, దేవుడు నడిపించిన నడిపింపుని బట్టి మనం నడవాలి. అంతేగాని అనాలోచితంగా అజ్ఞానంగా ఉండకూడదు. దేవుడు ఖచ్చితంగా స్వస్థపరిచేవాడు. దేవుని మీద ఆధారపడి మనం ప్రార్థన చేసుకుంటే ఆలోచన ఇస్తాడు, ఆలోచన బట్టి నడవాలి. ఇప్పుడున్న మందులు అప్పుడు లేవు కాబట్టి అప్పుడు దాని గురించిన ప్రస్తావన లేదు. ఈ మందులైన దేవుడిచ్చిన జ్ఞానం చేత మనిషి కనిపెట్టవచ్చు. మనిషికి మేలు చేసే ప్రతిదీ కూడా దేవుడే ఇస్తాడు. మనిషికి చెడు చేసేది మనిషి సృష్టించుకుంటాడేమో కానీ మనిషికి ఒకటి మేలు చేస్తుంది అంటే ఖచ్చితంగా దేవుని సహాయం వలన అది లోకానికి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకోండి. తగిన సూచన సలహా దేవుడు ఇవ్వగలడు. ఆలోచనకర్త అయిన దేవుడు, మనల్ని అమితంగా ప్రేమించే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్ప మేలులు చేస్తాడని మరవద్దు. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన మాటలను బట్టి, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు. అవును ప్రభువా, స్వస్థపరిచే దేవుడివి. ఇదిగో నాయన మరి ప్రార్థన చేయించుకోమని, ఇదిగో నాయన ప్రార్థన చేసుకోమని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో నా తండ్రి పౌలు పొప్పులి తండ్రిని స్వస్థపరిచాడు. ఇదిగో నాయన అలాగే అనేక మంది జనసమూహం మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు వారిని స్వస్థపరిచారు. ఖచ్చితంగా స్వస్థపరిచే దేవుడివి. ఇదిగో నాయన ఈ పరిస్థితుల్లో, ఈ సమయంలో ఎంతమంది నాయన నొప్పులతో, ఎంతమంది బాధలతో, షుగర్లతో, థైరాయిడ్లతో, బీపీలతో బాధపడుతూ ఉన్నారు, గుండె జబ్బులతో బాధపడుతున్నారు నాయన, వారందరినీ మీ గాయపడినస్తంతో ముట్టి స్వస్థపరచండి. తగిన జ్ఞానంతోనూ వివేకంతోనూ వారిని నింపి వారిని నడిపించండి నాయన. వారికి ఆదరణ ఇవ్వండి, వారికి ధైర్యం ఇవ్వండి, వారికి బలమునివ్వండి, వారికి దీర్ఘాయుష్ను అనుగ్రహించమని, మీ కృపా కాపుదల క్షేమం దయచేయమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. నీ మాటకెంతో శక్తి ఉన్నయ్యా, నీ మాట పలికిన మహిమలు చరుగునయ్యా, నీ మాటకెంతో శక్తి ఉన్నయ్యా, నీ మాట పలికిన మహిమలు చరుగునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి.
తప్పక చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.